Okay peace, welcome back. So early morning around 7:30 అవుతుంది టైము. ఇంకా వైజాగ్ అయితే స్టార్ట్ అవుతున్నా కాకినాడ నుంచి. 6కే స్టార్ట్ అయిదాం అనుకున్నా కానీ నేను యాక్చువల్గా నిన్న రాత్రి ఎన్నికి లేసిన 3కి లేసిన 12కి పడుకొని 3కి లేసేసి ఇంకా ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేసేసినాను ఈరోజు వీడియో పోస్ట్ చేసేకనేసి. దానికే నేను అనుకునిండేది ఆల్రెడీ నిన్న ఎడిట్ చేసిన సగం పైన జస్ట్ కొంచెం ఉన్నింది, ఒక అరగంటలో అయిపోతుంది అనుకున్నా కానీ ఇంకా మనకు దానికి కరెక్ట్గా ఇంకా నీట్గా చేసేకి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ కాస్త 1 అవర్ 15 మినిట్స్ అట్లంతా అయిపోయింది అన్నట్లు. సో దానివల్ల అనుకున్న దానికంటే ఎక్కువ టైం ఎక్స్పోర్ట్ అయ్యేకి, ఎడిట్ చేసేకి, పోస్ట్ చేసేకి అన్నిటికీ అట్లా లేట్ అయిపోయి అరౌండ్ 6:30కి అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక 1 అవర్ నుంచి సర్దుకుంటాను, ప్యాక్ చేసుకుంటున్నాను. ఫైనలీ కాకినాడ నుంచి అయితే స్టార్ట్ వెళ్తున్నాము. సూపర్ ఎక్స్పీరియన్స్ నాకైతే కాకినాడ సోఫార్. ఉప్పాడ అండ్ మనోళ్ళని కలవడము అంత మొత్తము సూపర్గా ఉండింది. సో వైజాగ్లో కూడా ఇలానే లేదా ఇంతకంటే బెటర్ ఉంటుందనేసి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ లేకుండా మనం బైక్ మీద కలుద్దాం. ఓకే పీస్, ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ స్టార్ట్ కూడా అయినాను. మన సబ్స్క్రైబరు తను రూమ్కి వచ్చినాడు, పాపం తనే హెల్ప్ చేశాడు లగేజ్ అంతా మనకు బండి మీద ఫిక్స్ చేసేకంతా. నేను ఒక్కడనే ఉన్నా కదా, మామూలుగా అయితే ఒక్కడనే చేసుకుంటాను, బట్ తను వచ్చి లేదు నేను ఉన్నా కదా నేను కూడా హెల్ప్ చేస్తా అనేసి తను కూడా వచ్చాడు అన్నట్లు. సో అట్లా మొత్తానికి తననైతే కలిసాము. యా థ్యాంక్స్ వచ్చినందుకు. ఓకే ఓకే థ్యాంక్స్. భయ్యా ఎవరున్నా సరే నాకు అదంతా లేకుండా మీరే నాకు బెస్ట్ అనిపించట్లేదు సార్. థ్యాంక్స్. చూద్దామని ఇంట్రెస్ట్ నాకు అంతే. బట్ ఎప్పుడైనా బెంగళూరు వచ్చినా సరే మిమ్మల్ని కలాలని ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే ఉంటుంది మిమ్మల్ని అయితే. థ్యాంక్స్. మీరైతే సింపుల్గా ఆలోచిస్తూ అయితే థ్యాంక్స్. సో నాకు అందుకే మీకు అలా వచ్చింది. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. యా పాపం తనకు ఎగ్జామ్స్ ఉన్నాయనేసి రాలేదు యాక్చువల్గా మీటప్కి అన్నిటికీ. అందుకని ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా వీడియోస్ చూడడం స్టార్ట్ చేసిన. కాకినాడలో ఉన్నామని తెలిసి ఇంకా నువ్వు ఇక్కడ పాత వీడియోస్ చూస్తే అంటే రూమ్ అర్థమైంది నాకు, అందుకనేసి ఇంకా డైరెక్ట్ వచ్చినాను అనేసి అన్న. సో మొత్తానికైతే కలిసినాం తనని. కరెక్ట్ నేను ప్యాక్ చేసుకొని దిగే టైంకి వచ్చినాడు, కరెక్ట్ టైంకి వచ్చాడు. టైం ఏమో 8:30 అయిపోయి. ఫ్యూయల్ ఏం పట్టించాల్సిన అవసరం లేదు కానీ బట్ గాలి కుదిరితే ఎక్కడైనా పట్టేయాల. ఫస్ట్ అసలు వైజాగ్ ఎట్లా వెళ్ళాలో నేను చూడలే ఇప్పటిదాకా. 2 రూట్స్ ఉన్నాయి మనకు. ఈ ఉప్పాడ మీద నుంచి బీచ్ రోడ్డు మీదనే అట్లే కొట్టేసి నిండొచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అది ఓల్డ్ రోడ్స్ అనమాట. ఇంకోటి హైవే ఉంది, హైవే రూట్ మాత్రం బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నేను ఒకవేళ 6కి అట్లా స్టార్ట్ అయినట్లయితే నేను ఈ కోస్టల్ ఉప్పాడ మీద నుంచే మళ్ళీ పోదాము అనేసి అనుకున్నాను. కాకపోతే ఆల్రెడీ చెప్పినాను కదా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడము, ఎడిటింగ్ వీటన్నిటి కోసం. అందుకనేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. సో హైవేనే తీసుకుంటా. అట్లీస్ట్ మధ్యాహ్నానికల్లా వైజాగ్ నేను చేరేస్తే తర్వాత ఈవినింగ్ అట్లా బయటికి పోయి కొంచెము వైజాగ్లో అట్లీస్ట్ ఈరోజు ఒక్క బీచ్ అన్నా ఎక్స్ప్లోర్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ రూట్ తీసుకొని ఆడ మధ్యలో ఆగుకుంటా పోయినట్లయితే మొత్తానికి ఈరోజు వేస్ట్ అయిపోతుంది అనేసి అట్లా అనిపిస్తుంది నాకు. బాన్గుడి జంక్షన్. వర్షం పడుతుంది, అయ్యో చినుకులు.
హోప్ఫుల్లీ మనకు వైజాగ్ పోయే రూట్లో పడుకోకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా పడుకోకుండా బాగుంటుంది, ఎందుకంటే ఇంకా సప్ప తీసేసి ఇది పెట్టేయాల కెమెరా. ఇదేంది బల్లాలు అదే ఉండి ఆటోలాగా ఉంది. సమ్మర్లో పోయినా టూర్లకి వర్షం పడాల్సిందే, లేకుంటే నేచర్ శాంతించదు. ఆ సైడ్ చూస్తా అంటే ఫుల్ క్లౌడీ ఉంది. చూస్తుంటే ఫుల్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుందా అనేసి అనిపిస్తుంది. లైట్గా చినుకులు అయితే అప్పుడొకటి పడుతుంది. సమ్మర్లో పోయినా కూడా వర్షం పడాల్సిందే అన్నట్లు ఉంటుంది జనరల్లీ నాకైతే. అంటే నాకు ఉండదు, పడుతుంది అని అనిపిస్తుంది, అండ్ పడుతుంది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ముందర చూస్తుంటే వైజాగ్ సైడ్ ఏమన్నా పడుతుందా అని దారిలో పోయేటప్పుడు పడితే ఎట్లా రా స్వామి అనేసి అనిపిస్తుంది. హోప్ఫుల్లీ పడుకోకుండా ఉంటే బాగుంటుంది.
నాకెందుకో డౌట్ఫుల్గా ఉంది వర్షం ఏమన్నా పడుతుందా అనేసి. సో ఎందుకు వచ్చిన రిస్క్లే అనేసి ఇంకా కెమెరా స్టఫ్ అంతా లోపల పెట్టేస్తున్నా. చూస్తా మధ్యలో ఒక 50-100 కిలోమీటర్స్ దాటిన తర్వాత వర్షం పడట్లేదు అంటే అప్పుడు మళ్ళీ మనం బయటికి తీసి కెమెరా అంతా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా. లేనట్లయితే ఇంకా డైరెక్ట్ వైజాగ్లో కలుద్దాం. ఎందుకంటే అసలే కెమెరా కొత్తది అండ్ మంది కూడా కాదు, వంశీది. సో ఏమాత్రం రిస్క్ చేయదలుచుకోవాలా. లైట్గా అట్లా తుంపర ఏమన్నా పడుతుందా అంటే 2-3 చినుకులు పడినాయి మీద, ఇంకా సరేలే ఇంకా ఇట్ట కాదులే అనేసి తీసేస్తున్నా ఇప్పుడే. సో మనది ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగే కాబట్టి హోప్ఫుల్లీ లైట్ తుంపరకైతే పెద్ద వర్షానికి కూడా ఏం కాదు, స్టామ్ ప్రూఫ్ అన్నారు ఇది. బట్ ఏమో మన టైం బ్యాడ్ అయితే ఏంది చెప్పలేం. స్పెషల్లీ నాకు అండ్ వరుణగండం అది కూడా ట్రావెల్స్లో టూర్లలో ఉన్నప్పుడు. సో రిస్క్ వద్దు స్వామి, బ్యాగ్లో పెట్టేస్తాను అన్నీ. పైగా మనకి ఇంకొక వారం రోజుల పైన ఉంది మనకు రైడ్, వైజాగ్లోనే ఉంటాను నేను. సో ఇట్లాంటి టైంలో అంతా నేను రిస్క్ చేయలేను. మళ్ళీ మనకు అక్కడ కూడా వ్లాగ్స్ రావాలి కదా. సరే అయితే మరి నేను స్టార్ట్ అవుతున్నాను, ఇది బ్యాగ్లో అన్నీ పెట్టేసేసి. హలో ఇపీస్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే మనం ఆల్మోస్ట్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్స్ అండ్ స్పెషల్లీ సిటీస్లో నాకు నచ్చేవి అంటే మన హైదరాబాద్ ఫుడ్ కోసము, తర్వాత బెంగళూరు కొంచెం గ్రీనరీ ప్లెజెంట్ వెదరు వీటి కోసము, లేదా అక్కడ నుంచి మనకు మంచి మంచి లొకేషన్స్ దగ్గరలో ఉంటాయని అట్లా అనుకోవడం వల్లనో అట్లా ఒక్కొక్క ప్లేస్ నచ్చడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. అండ్ నేను జస్ట్ వైజాగ్ ఒక్కసారి వచ్చిండేది, అది కూడా జస్ట్ 2 days ఉన్నాను. బట్ ఆ 2 daysలోనే అంతలో పెట్టి వచ్చిందో నాకైతే తెలియలే. వైజాగ్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నా వైజాగ్కి మళ్ళీ పోవాలా, ఎప్పుడు పోదాము అది ఇది అనేసి. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది నాకు వైజాగ్ వచ్చేకి. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేనైతే ఇట్లా రావడము. అండ్ స్పెషల్లీ నేనేంటంటే అప్పుడు నేను బైక్ మీద రాలేదన్నట్లు, ఫ్రెండ్ పెళ్ళి ఉంటే ఫ్లైట్లో వచ్చేసిన్నా. అండ్ ఇక్కడ నేను జస్ట్ స్కూటీ అవి ఇవి తీసుకొని ఎక్స్ప్లోర్ చేసిన ఒక 2 days. సో ఆ మాత్రం దానికే నాకు నచ్చేసింది అన్నట్లు పిచ్చగా. సో ఇప్పుడేమో ఇంకా డిసైడ్ అయిపోయినా ఈసారి డైరెక్ట్ బండిలోనే రావాలా. సో అదే రీజన్ వల్లనే ఇప్పుడు నేను డైరెక్ట్ మోటో వ్లాగింగ్ చేస్తూ బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చినాను. ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్లు సంథింగ్ చేంజ్ ఉన్నా కూడా. ఇకపోతే నేను కాకినాడలో వచ్చేసేసి అక్కడ ఆపేసినాను కదా, 2-3 చినుకులు పడతానే ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి రా స్వామి అనేసి. అండ్ అప్పుడు ఆపినానో లేదో అక్కడి నుంచి కనీసము ఇక్కడి వరకు వచ్చేంత వరకు కూడా ఎప్పుడే కానీ ఒక్క చుక్క చినుకు కూడా పడలేదు. నాకు అనిపించింది దీనమ్మ ఏందిరా స్వామి ఇది, పడితే ఒక ప్రాబ్లము పడకుంటే ఒక ప్రాబ్లము అనేసి. అంటే నేను బాధపడాలో సంతోషపడాలో కూడా తెలియలే వర్షం పడినందుకు. ఒక పక్కేమో వ్లాగింగ్ మిస్ అయిపోయినానే, నేనేమో వర్షం పడుతుంది అనుకునేసి అంతా లోపల పెట్టేసినాను, ఒక్క చినుకు కూడా పడట్లేదని. ఇంకో పక్క అసలే మనది లగేజ్ సెటప్ అంతా కొత్తది కదా. సో ఇది వెదర్ ప్రూఫ్, స్టామ్ ప్రూఫ్ ఇట్లంతా చెప్పినా కూడా నేనైతే పర్సనల్లీ టెస్ట్ చేయాల ఎంత మాత్రం తట్టుకుంటుంది నీళ్ళు ఇవన్నీ అని. ఒకవేళ పెద్ద వర్షం పడి నేను తడిచిపోయి దాని లోపల ఉండేటివన్నీ తడిచిపోయి ఎందుకులే ఇవన్నీ అనేసి అట్లా టెన్షన్ పడుతూ ఉండినాను. అది జరగలేదు కాబట్టి హ్యాపీ ఫీల్ అయినాను మొత్తానికైతే. సరే ఇంకా ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయినా కాబట్టి ఇంకా మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను అన్నట్లు రూట్ కొంచెం గైడ్ చేయమనేసి. అక్కడ ఇంకెలాగో వర్షం పడట్లేదులే, ఇంకా హార్డ్లీ ఒక 20 kilometers ఉంది స్టీల్ ప్లాంట్ దగ్గర అనమాట నేను ఆగిండేది. సో ఇంకా 20 kilometers ఏముంటుందిలే, పడకపోవచ్చులే, ఒకవేళ పడినా కూడా సిటీలోనే ఉంటా కదా, ఎక్కడైనా ఆగేద్దామనేసి అనుకొని మళ్ళీ కెమెరా మొత్తం సెటప్ చేసుకున్నాను. బట్ రూట్ అయితే ఏమున్నింది బా అసలు. నాకేమో చెప్పాలంటే బెంగళూరు టు హసన్ హైవే ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫీల్స్ ఇచ్చిందనమాట. అంటే ఫుల్ గ్రీనరీ, అంటే మంచి హైవే ఇట్లంతా ఉండడం వల్ల. సో అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీనరీ, ఇక్కడ డిఫరెంట్ అనుకోండి. ఇక్కడేమో మనకు పంట పొలాలు ఉండేసి ఈ స్టైల్లో ఉంటుంది గ్రీనరీ, అక్కడేమో మంచి చెట్లు, పెద్ద చెట్లు ఉండి ఆ కైండ్ ఆఫ్ గ్రీనరీ. బట్ నాకు కొంచెం ఆ ఫీల్స్ అయితే ఇచ్చింది, సూపర్ అనిపించింది రైడ్ అయితే. అండ్ స్పెషల్లీ వెదర్ వర్షం పడలేదు కాబట్టి అండ్ చల్లగా, అంటే మనం రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ వెదర్ ఉంటే భలే ఉంటుంది అసలు, సాంగ్స్ పెట్టుకొని వింటూ పోతూ ఉంటాయి. సో అట్లా నాకు సూపర్ ఉన్నింది అసలు అక్కడ నుంచి కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు రైడ్ అయితే. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుందన్నమాట.
మా ఫ్రెండ్ వచ్చేసి చెప్పినాడు ఇక్కడ సంథింగ్ పొలిటికల్ ఏదో జరుగుతూ ఉన్నాయి మీటింగ్స్ సంథింగ్ అంతా, సో ట్రాఫిక్ ఉంటుంది అనేసి చెప్పాడు. సో తను చెప్పినట్టే భారీగా ఉంది ట్రాఫిక్ అంతా. ఆగు స్వామి, ఎంతసేపు అవుతుందో రీచ్ అయ్యేకి ఏంటి అనేది తెలియదు నాకు, బట్ పర్లేదు. వర్షం పడినంత వరకు ఒక గంట అయినా కూడా పర్లా ఈ లాస్ట్ 15-20 కిలోమీటర్లు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటా నాకు వైజాగ్తో. ట్రాఫిక్ బాగుంది వైజాగ్లో. తెలిసి ఇంకా ఒక 10-15 కిలోమీటర్లు అయితే మినిమం పోవాలి మనం. పోయేసరికి అంటే రూమ్ చేరేసరికి 12 అవుతుందేమో. ఫ్లైట్ వెళ్తాను చూడండి, ల్యాండ్ అవుతా ఉన్నట్టుంది ఇక్కడ. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందా? అంత స్లో పోతుంది అది. ప్రైవేట్ జెట్టా ఏంది? స్టార్ అలయన్సా? కొండలు సూపర్ ఉన్నాయి అంతా ఇక్కడ. భలే ఉంది ఇక్కడ నుంచి వ్యూ. ట్రాక్ పక్కనే అంత గ్రీనరీ ఉండి కింద నేల మీద, అండ్ ఎదురుగా మనకు వచ్చేసి కొండలు, ఆ ఇల్లుల వ్యూ అంతా. పొలిటికల్ ర్యాలీ ఏమో జరుగుతుంది బాగా. మేబీ సంథింగ్ స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ అనుకుంటా. అంటే ఆ ఫ్లాగ్స్ మీద వాటి మీద అంటే హోర్డింగ్స్ చిన్నవి ఇట్లాంటివన్నీ వేసిన్నారు. సో వాటి మీద చదివినా అన్నట్టు సంథింగ్ రిలేటెడ్ టు స్టీల్ ప్లాంట్. సో ఏంటనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి ఒకసారి, ఒకవేళ మీకు తెలిసినట్లయితే. ఎంత దూరం ఇట్లా జామ్ అయిందో తెలియదు, బట్ మొత్తానికైతే ఆల్మోస్ట్ ఒక 5 minutes నుంచి ఇదే రోడ్డు మీదనే ఉన్నా. పక్కన రోడ్డు ఉంది కానీ అక్కడ పోలీసులు అలో చేయట్లేదు, అందుకనే ఈ రోడ్లో రావాల్సి వచ్చింది. హలో పీస్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికైతే ఒక రూమ్లో వచ్చి చేరినాను వైజాగ్లో. అండ్ మా ఫ్రెండ్ చెక్ చేశాడు ఈ రూమ్ అంతా. అండ్ నేను ఇక్కడికి వచ్చేకి చాలా లేట్ అయిపోయింది, మోటో వ్లాగింగ్ చేయలేకపోయినాను లాస్ట్ ఒక 1/2 hour ఏమో. ఎందుకంటే మెయిన్ థింగ్ వచ్చేసి ర్యాలీలో ఇరక్కపోయినాను, ఆ పొలిటికల్ ర్యాలీలో. దానివల్ల ట్రాఫిక్ ఉండడంతో అక్కడ ఇరక్కపోయినాను. సో అదంతా కొంచెం క్లియర్ అయ్యి నేను రూమ్కి వచ్చేకి అరౌండ్ 12:30 అయినట్టుంది. మరి తర్వాత ఏమో అరౌండ్ 1 ఆ టైంకి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసేసుకొని వచ్చేసరికి అరౌండ్ 3 ఏమో అయిపోయింది. నాకు నిద్ర వస్తూ ఉండింది, బాగా భయంకరంగా వస్తూ ఉండింది నిద్ర. ఫుడ్ కూడా తిన్నా కాబట్టి ముందే వస్తూ ఉండింది యాక్చువల్లీ నాకు, ఎందుకంటే ఒక 3-4 రోజులు అయింది పడుకొని నీట్గా. సో ఇంకా వచ్చేసి రూమ్కి వచ్చేసి పడుకునేసినాను. అండ్ పడుకొని జస్ట్ ఒక 4కి అట్లా లేసా అన్నట్టు అలారం పెట్టుకొని. హార్డ్లీ 1 hour కానీ పడుకునింది. అది కూడా ఇంకా ఎందుకు లేసినాను అనేసి అంటే ఇంకా వెళ్ళాలి కదా ఈరోజు మనం యాడికో చోటికి, లేకుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది కదా. లేగానే ఈ సౌండ్కు లేసినాను నేను. వర్షం పడుతూ ఉండింది భయంకరంగా. సో అలారం మోగింది. దాని తర్వాత ఏందో అంత కలలా అనిపించింది, వర్షం పడుతా అంటే ఆ కళ ఏంటదిలే అనేసి. నేను అసలు మర్చిపోయినా కొంచెం వర్షం పడేటట్లు ఉండింది ఇక్కడ వెదర్ అనేది. ఎందుకంటే నిన్న కూడా ఇట్లే ఉంది కానీ వర్షం పడదులే అనేసి అంటా ఉన్నాను నా ఫ్రెండ్. కానీ ఫుల్ సౌండ్ ఒకటేమైనా విండో మీద డ్రాప్స్ అవి పడతా వర్షం పడతా ఉన్నట్లు సౌండ్ ఉంటే సరే లేచి చూస్తే భయంకరంగా పడుతుంది. అండ్ ప్రస్తుతానికి టైం వచ్చేసి అరౌండ్ 4:20 అట్లయితే ఉన్నట్లుంది. వర్షం అయితే నాకు తెలిసి ఇంకా ఈరోజు మొత్తము క్లీన్ స్వీప్ చేసేసేటట్టుందనమాట. సో చూడండి మీరే. సో చూసారు కదా, అది ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇక్కడ వైజాగ్లో. పొలో మనం ఎగేసుకొని వచ్చినాను. ఈరోజు వేస్ట్ చేయకూడదు, మనం మంచిగా ఎక్కడో చోట ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి.
అండ్ నేను యాక్చువల్గా చూసినాను వెదర్ రిపోర్ట్. నేను మెయిన్ థింగ్ ఏంటంటే కాకినాడలో ఈ కెమెరా యాక్షన్ క్యామ్ అంతా పెట్టేసేటప్పుడు వెదర్ చూస్తూ ఉన్నాను వైజాగ్లో ఎట్టుంది అనేసి. వైజాగ్లో ఏమో రైనింగ్ అనేసి చూపించింది పొద్దునే. సో ఓహో అట్లయితే దారంతా పడతానే ఉంటుందిలే వర్షం అనుకునేసి, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వెదర్ కూడా చూసినాను కాబట్టి బ్యాగ్లో పెట్టేసిన. కానీ ఆడపడలే. లక్కీలీ నేను వచ్చేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా లంచ్ చేసుకునేసేసి రూమ్కి వచ్చి పడుకున్నాను. అప్పుడు పడింది వర్షము. ఒకవేళ ఈవినింగ్ ఎక్కడికి పోలేని సిచ్యువేషన్ ఉన్నట్లయితే కొంచెం వర్షం తగ్గిన తర్వాత అయినా కూడా నైట్ అయినా కూడా జస్ట్ అట్లా బయటికి వెళ్ళేసేసి సిటీ కొంచెం లైట్గా ఎక్స్ప్లోర్ చేసేకైనా ట్రై చేస్తాను. అండ్ రేపు అయితే సండే డెఫినెట్లీ ఎక్కడికో చోటికి అయితే పోదామనేసి అనుకుంటున్నాను. సో ఇపీస్ వెల్కమ్ బ్యాక్. సో వర్షం అయితే అరౌండ్ ఒక 5 నుంచి తగ్గిపోయింది. అండ్ మేమున్న ఏరియాలో పడిందేమో కానీ తర్వాత మా ఫ్రెండ్తో మేమిద్దరం స్కూటీలో వచ్చేసినాం అనమాట. అంటే వర్షం పడుతుంది, మనము కెమెరా కూడా లోపల పెట్టేసుకునే ఈజీ ఉంటుంది అనేసి బ్యాగ్ ఇవన్నీ ఏం తీసుకురాలేదు. సో సింపుల్గా వచ్చేసి అంటే స్కూటీలో పెట్టేద్దాం ఏమన్నా వర్షం పడినట్లయితే అనుకునేసి వచ్చేసినాము. అండ్ మేము వచ్చిన ఏరియాస్లో ఏవిఎన్ కాలేజ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. సో తను చెప్తా ఉన్నాడు ఏ ఏరియాలో ఏంది, కలెక్టర్ ఆఫీసు, తర్వాత జాలర్లపేట ఇట్లాంటివన్నీ చెప్తా వస్తూ ఉన్నాడు. చాలా చోట్ల అయితే హార్బర్ దగ్గర అక్కడేం వర్షం పడినట్టే అనిపించలేదు మాకైతే, ఎందుకంటే రోడ్డు నార్మల్గా ఉన్నింది. సో మొత్తానికైతే ఇప్పుడు బీచ్ వచ్చేసినాము, వైజాగ్ బీచ్. అండ్ అవతల సైడ్ చూసినట్లయితే డాల్ఫిన్ నోస్ ఆ పాయింట్ దగ్గర ఉన్నాము. ఈరోజు పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఏం లేదు, ఏదో జస్ట్ రిలాక్స్ అయిపోదాం, వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుందాం, టైం స్పెండ్ చేస్తాం అనేసి అదే ప్లాన్ అనమాట. అండ్ వింటూ చూస్తున్నారు కదా వెనకాల కూడా బాగా మంచి వేవ్స్ సౌండ్, ప్రశాంతంగా ఉంది, చల్ల గాలి అంతా. కాసేపు ఈడ కూర్చొని బీచ్ చూసుకుంటా, మేబీ కుదిరితే కొంచెం అటు సైడ్ ఆర్కే బీచ్ పోవడము, లేదంటే ఇటు సైడ్ ఏమన్నా ఊరికే అట్లా ఒక 15-20 మినిట్స్ బైక్లో అట్లా స్కూటర్లో తిరిగేసి తర్వాత మ్యాక్సిమం రిలాక్స్ అయ్యాక ఈరోజు టైం స్పెండ్ చేయాలనేసి అనుకుంటున్నాను. రేపటి ప్లాన్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను. అసలే సండే కదా, ఫుల్ డే ప్రాపర్లీ యూటిలైజ్ చేసుకోవాలి. ఈరోజు వర్షం పడింది కాబట్టి మేబీ రేపు వనజంగి, లంబసింగి ఇట్లాంటి ప్లేసులు పోతే యూజ్ ఉంటుందా అనేది అనిపిస్తుంది. ఒక పక్క చిన్న హోప్ బాగుంటుందేమో అనేసి, కానీ చెయ్యాలా వద్దా, ఒకవేళ ఆడికి పోయి సరిగ్గా లేకోకుండా ఉంటే డే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో ఆ విషయం గురించి ఇంకా డిస్కస్ చేయాలి నేను డిసైడ్ అయ్యేకి. మోస్ట్లీ నైట్ కల్లా డిసైడ్ అయిపోయి ఇంకా రేపు ప్లాన్ ఏదైతే అది ఆల్రెడీ మీరు ఇంకా మోటో వ్లాగ్లో చూసేస్తారు, ఎలాగో నేను చెప్పాల్సిన అవసరంలే. మొత్తానికి అయితే కొంచెం టీ కాఫీ అట్లా ఏమో తాగుదామనేసి అట్లా ముందరకు వచ్చినాము ఆర్కే బీచ్ నుంచి. అండ్ అరకు కాఫీ వ్యాలీ అనమాట. యాంబియన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ, ఫుల్ అంటే కొంచెం గిరిజనులు ఆ స్టైల్లో అంతా అది ప్రమోట్ చేసేకి ఇది కట్టించినారంట. అండ్ యాంబియన్స్ లైటింగ్ అయితే మొత్తం సూపర్ ఉందన్నమాట ఇక్కడ. సో కాఫీ ఏదో ఒకటి ఆర్డర్ చేసేస్తాం, ఎలాగో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు అంటే ఏది ఎట్లా బాగుంటుంది అనేది. సో టీ అన్నా కొంచెం అర్థమవుతుంది కానీ కాఫీ పెద్ద ఐడియా లేదు నాకు. సో మొత్తానికైతే అరకు అని రాసింది కాబట్టి ఆ అరకు కాఫీ టేస్ట్ చేసేకి
ఎలాగో నా ఫ్రెండ్స్ వీళ్ళకైతే తెలిసి ఉంటుంది ఏది బాగుంటుంది అనేది, వాళ్ళే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తారు, అదైతే తాగేసి టేస్ట్ చేద్దాం. కాఫీ అయితే చాలా బాగుంది.